అభివృద్ధినిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 తిమోతి 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. మనము ఆత్మీయ మరుగుజ్జు యుగంలో జీవిస్తూ ఉన్నాం. ఈ యుగానికి తగిన విధంగా మనకు తెలియకుండానే ఆత్మీయ మరుగుజ్జుతనానికి రూపకల్పన చేయబడే ఒత్తిడి మన మీద చాలా ఎక్కువగా ఉంటూ ఉంది. కాబట్టి మనము అతి చిన్నవారి వలె నలిగిపోతూ ఉన్నాము. ఒక పారిశ్రామికవేత్త తాను నిర్వహించే పరిశ్రమ యంత్రాంగపు నైపుణ్యత కంటే కూడా తక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటే దానిని అమ్మేస్తాడు కానీ తక్కువ ఉత్పత్తితో తృప్తి పడడు. ఆ పరిశ్రమ ద్వారా పూర్తి స్థాయి ఉత్పత్తిని పొందాలనుకుంటాడు. క్రైస్తవులు కూడా అనేకులు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మీయ వనరుల సమృద్ధి కలిగి ఉండి కూడా తక్కువ ఉత్పత్తి చేసే పరిశ్రమల నిష్ఫలులుగా కనబడుతూ ఉన్నారు. ఉత్పత్తి నాణ్యత చేసే విభాగము లేనందువల్ల వారు సంపాదించిన ఆత్మలు కూడా తమ వలనే బలహీనమైన, రోగగ్రస్తమైన, వ్యాధి పీడిత స్థితిలో ఉంటూ ఉన్నారు. ఆయన పనిలో యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతిష్ఠించుకోవాలన్న జ్ఞానము లేకుండా వారున్నారు. నిన్ను నీవు సంపూర్ణముగా సమర్పించుకో అనేది విజయానికి దేవుని యొక్క ముఖ్య సూత్రము. ఆత్మల భారము కలిగి ప్రార్థించడం, నేనే అనేది లేని హృదయం నుండి విజ్ఞాపన, ఆత్మీయంగా ఉప్పొంగే ప్రవాహపు ఉత్పత్తికి ఇవన్నీ అవసరమైనవే. సాల్వేషన్ ఆర్మీ స్థాపించి 30 సంవత్సరాలైనప్పటికీ గొప్ప జనరల్ విలియం బూత్ గారు ఆత్మల రక్షణార్థం నేనింకా ఎంతో నేర్చుకోవాలి, నేను విశ్వాసంలో కొరత పడి ఉన్నాను అని మొరపెడుతూ ఉన్నాడు కదా. సామాజికంగా ప్రపంచ నలుమూలల అణగద్రొక్కబడిన వారికి సేవ చేయడానికి సాల్వేషన్ ఆర్మీ ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా ప్రయాసపడింది. బూత్ గారి యొక్క ప్రాముఖ్య సేవ ఆత్మల భారము కలిగి సువార్తను బోధించడమే. దీని ద్వారా మాత్రమే మనుషులు నిజంగా మార్పు చెందారు. పరిశుద్ధాత్మ ప్రజలను పాపపు టొప్పుదలకు నడిపించి పరిశుద్ధులుగాను, సైనికులుగాను, వారు నరకము నుండి, పాపము నుండి రక్షింపబడినట్లు ఏడ్చుచూ పంట కోసేవారుగాను తయారు చేయాలని ఆయన తిరిగి తిరిగి ఒక్కాణించి చెప్పేవారు. అలాంటి పరిశుద్ధత ప్రతిష్ఠింపబడినటువంటి జనరల్ బూత్ గారు ఎంత ధన్యులు. అవిరామంగా క్రమశిక్షణ తర్పీదులను నిర్వహించినటువంటి నీతిగల జాన్ వెస్లీ గారు ఎంత ధన్యులు. అలాంటి ధన్యత మనమును పొందుకొందుము గాక. ఆమేన్.